కొత్త పార్టీ పెడతానని ఇప్పటికే ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ జాగృతిని ఆమె రాజకీయ పార్టీగా మార్చడానికి ఈసీఐకి దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె తరపున ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి ఈసీఐకి దరఖాస్తును సమర్పించారని తెలుస్తుంది. మరో 3 నెలల్లో రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతికి గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కవిత పార్టీ పోటీ చేయొచ్చు. దీనికి కవిత ప్లాన్ వేసుకుంటున్నట్లుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని కవిత భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ జాగృతిలో చేరాలని ఆమె ఇటీవల కోరారు. పార్టీ పేరుతో పాటు గుర్తు, విధి విధానాలపై కవిత ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తన పార్టీకి కవిత తెలంగాణ ప్రజా జాగృతి పేరును నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఉగాది నాటికి ఈ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తన కొత్త పార్టీ ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం అంకితమై పనిచేస్తుందని కవిత ఇప్పటికే చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అన్నారు. యువత సాధికారతకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.